15 సంవత్సరాలు ఒక పాప, ఆమె గురించి మీకు మాట చెప్పి నేను ముగిస్తాను. 177వ సంవత్సరంలో జరిగింది ఇది. 177వ సంవత్సరం, 177 అంటే ఇప్పటికి 1850 సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయం ఇది. 1850 సంవత్సరాల క్రితం ఫ్రాన్స్ దేశం అది. ఆ ఫ్రాన్స్ దేశంలో లాయన్స్ అనేది ఒక ఊరి పేరు. లాయన్స్ అనేది ఒక ఊరి పేరు. ఆ ఊరిని పరిపాలిస్తున్నటువంటి ఆయన పేరు మార్కస్ రోమన్ అధిపతి. చాలా కరుకోటకమైనటువంటి వాడు. రోజుకి 10 మందిని, రోజుకి 20 మందిని క్రైస్తవుల్ని బాహాటంగా పబ్లిక్గా చిత్రహింసలు పెట్టి చంపేసేటువంటి వాడు. ఒక దినాన్న 20 మంది మనుషుల్ని పట్టుకొని వెళ్ళిపోయాడు క్రైస్తవులు. అందుట్లో ఒక పాప పేరు బ్లాండినా వయసు 15 లేకపోతే 16 సంవత్సరాలు. బ్లాండినా అనేటువంటి పాప ఒక ధనికిరాలు ఇంటిలో గిన్నెలు తోమేటువంటి ఆమె, కానీ మంచి విశ్వాసి. ఆ ధనికిరాలైనటువంటి విధవరాలు మంచి విశ్వాసి, ఆమె ఇంట్లో పనిచేస్తూ ఉండేది. ఈ బ్లాండినాని ఈ సైనికులు తీసుకెళ్తా ఉంటే పాప చాలా మంచిది, చాలా ప్రార్థనా పరురాలు. ప్రజలు చూసి బ్లాండినా బక్కది, బ్లాండినాకు మంచి ఆరోగ్యం లేదు, సైనికులు తీసుకెళ్తున్నారు, అసలు ఎంతకాలం బతుకుద్ది, కొన్ని క్షణాల్లోనే చచ్చిపోద్ది అని అనుకున్నారు. 17 రోజులు చిత్రహింసలు పెట్టారు. ఆ అమ్మాయి చేత 2 మాటలు అనిపించడానికి. ఒకటి, యేసు ప్రభు దేవుడు కాదు అనలేదు ఆమె. నా యజమానురాలు మంచిది కాదు అనలేదు ఆమె. ఆ 2 చెప్పలేదు. 17 రోజులు చిత్రహింసలు చేశారు. చాలామంది చచ్చిపోయారు, బ్లాండినా మాత్రం చచ్చిపోలేదు. అలాగే ఉంది. 17 రోజుల తర్వాత రోడ్డు మీద అనౌన్స్ చేసుకుంటూ వెళ్ళారు, ఈరోజు బ్లాండినాని ఒక విచిత్రమైన పద్ధతిలో చంపేస్తున్నాం, వచ్చి చూడండి అని. ఒక పెద్ద స్టేడియం ఉంటుంది, ఫుట్బాల్ స్టేడియం లాగా. దాంట్లో 25,000 మంది కూర్చొని చూస్తున్నారు. 25,000 మంది మధ్యలో ఒక దూలాన్ని పెట్టారు, ఒక దూలాన్ని. ఆ దూలానికి బ్లాండినాని కట్టేశారు. గ్రౌండ్ మొత్తానికి ఒకే ఒక అమ్మాయి ఇలా కట్టేసి ఉంటే నుంచొని ఉంది. ఆమె అలా కట్టేస్తున్నప్పుడు ఆకలిగా ఉన్నటువంటి 20 సింహాలని వదిలేశారు. 20 సింహాలు పరిగెట్టుకుంటా వచ్చాయి. దానియాలు సింహాల బోనులో ఉన్నప్పుడు సింహాలు ఏం చేశాయో మనకి తెలియదు, ఎవరు నోరు మూయిపించారో మనకి తెలియదు. కానీ ఇక్కడ బ్లాండినా విషయం 25,000 మంది చూస్తూ ఉన్నారు, 50,000 కళ్ళు చూస్తూ ఉన్నాయి. సింహాలు పరిగెట్టుకుంటా వచ్చినాయి. బ్లాండినా కాళ్ళ దగ్గర పిల్లి పిల్లల్లాగా కూర్చుండిపోయినాయి. ఇది ఆరంభం. ఇప్పుడు చప్పట్లు కొడితే చివరికి వెళ్ళిన తర్వాత ఏం కొట్టుకోవాలో తెలియదు. వినండి, ఇది ఆరంభం. మీరు చప్పట్లు ఎందుకు కొట్టారో ఇప్పుడు మీరే తెలుసుకోండి. సింహాలు ఏమీ చేయలేదు. పొద్దున్నుంచి సాయంత్రం దాకా సింహాలను అలాగే ఉంచారు.